శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. మరి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు శ్రీ వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నాను. చెప్పినటువంటి నా నోటి నుండి వచ్చినటువంటి ప్రతి వాక్కు నిజమవుగాక. అమ్మవారే అదృష్ట శక్తి అండి. అదృష్టాన్ని ప్రసాదించడంలో అమ్మవారి తర్వాతనే ఇంకా వేరే వాళ్ళు. ఈ వారాహి దీక్ష తీసుకున్న తర్వాత నాకెంత పాజిటివ్ రిజల్ట్ అంటే అంత పాజిటివ్గా హ్యాపీగా ఉందండి. కానీ నేను మీకు ముందే చెప్పాను, ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలో అత్యంత సంతోషకరమైనటువంటి వాడిని అండి. నాకు ఏ బాధలు, ఎలాంటి బాధలు కూడా లేవు ఇప్పటివరకు. హ్యాపీ. నాకు 100 కోట్లు 1,00,000 కోట్లు లేకపోవచ్చు, కానీ ఉన్నంతలో నాకు హ్యాపీ, సంతోషం. ఏ సమస్య లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతున్నాను. ఇలా ఉన్నప్పుడు నేను వారాహి దీక్ష ఎప్పుడు తీసుకోలేదు. శ్రీ వారాహి అమ్మవారి దీక్ష ఎప్పుడు తీసుకోలేదు. ఇదే మొదటిసారి తీసుకున్నాను. కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే మైండ్ సెట్ చాలా బాగుందండి. నేను ఆ అమ్మవారిని నాకు కోరుకున్నది ఒకటేనండి, ఇంత శక్తివంతమైన అమ్మవారు, ఇంత పాజిటివ్ ఎనర్జీ, ఇంత వైబ్రేషను, అసలు చాలా హ్యాపీగా, అంటే ఎన్నడూ పొందలేనంత సంతోషాన్ని పొందుతున్నానండి. కాబట్టి మీరు కూడా నెక్స్ట్ ఇయర్, ఇది అంటే అయిపోయినట్టే, కానీ నెక్స్ట్ ఆషాఢ మాసంలో దీక్ష తీసుకోండి. ఆషాఢ మాసంలో దీక్ష తీసుకోండి, మంచిదండి, చాలా మంచిది. అమ్మవారి దీక్ష తీసుకోవడం ఎంతో ఉపయోగకరం మీకు. అదేవిధంగా ప్రతిరోజు హోమం జరిపిస్తున్నాను. ప్రతిరోజు 9వ రోజు పూర్ణాహుతి హోమం జరిపిస్తాను. పూర్ణాహుతి ఆ రోజు మీరు మీ గోత్రనామాలు ఎన్రోల్ చేసుకుంటే, నేను అమ్మవారి దగ్గర కూర్చొని మన పండితుల ద్వారా ఈ యొక్క హోమాన్ని జరిపించి మీకు అదృష్టాన్ని కలిగించే విధంగా చేస్తాను. మంచి జరుగుతుందండి. ఎవ్రీథింగ్ బాగుంటుంది. మంచి అదృష్టం. మీరు చదువులో విజయం, ఆరోగ్య విషయంలో విజయం, ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో విజయం, ఏదైనా కానివ్వండి మంచి జరుగుతుందండి. చాలా అత్యద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వారాహి దీక్ష తీసుకోవడం కానీ, వారాహి హోమంలో మీరు చేయించుకోవడం, వారాహి హోమాన్ని చేయించుకోవడం ద్వారా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే తప్పకుండా ఉంటుందండి. ఇకపోతే అత్యధికంగా ధనికులు నేను చెప్తున్నటువంటి రాసులలోనే జన్మిస్తారండి. ఇప్పటివరకు నేను చూసింది ఏంటంటే, చాలా మంది అండి ధనవంతులు, అంటే ఒక నార్మల్ స్థాయి నుండి ఒక మంచి పొజిషన్కి వచ్చినటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వారు ఎక్కువగా తులారాశిలో, వృషభ రాశిలో, సింహరాశిలో, కుంభరాశిలో, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారేనండి. మీరు అనొచ్చు, సార్ మీరు చెప్పేది అసలు ఏది కరెక్ట్గా అనిపిస్తలేదు. మాకు కాల్స్ కూడా చేస్తున్నారు. అవునండి, కాల్స్ కూడా చేస్తున్నారు. మీరు మా రాశి గురించి ఇంతలా చెప్తున్నారు, ఒక్క 1% కూడా లేదు సార్ అంటున్నారు. అవునండి, ఇప్పుడు నువ్వు PhD వరకు చదువుకున్నావు, నువ్వు ఉద్యోగాలు చాలా పడినాయి, నువ్వు పోయి అప్లై చేస్తేనే కదా నీకు ఉద్యోగం వచ్చేది. అప్లై చేయకపోతే ఉద్యోగం రాదు. అలాగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకుంటే కదా మీకు డెవలప్మెంట్ వచ్చేది. మళ్ళీ దానికి దీనికి ముడి పెడుతున్నారు, సార్ అది మా వల్ల కాదు సార్. ఎందుకు కాదండి? అనవసరమైనటువంటి ఖర్చులు ఎన్ని పెట్టామండి మన జీవితంలో, ఒక్కసారి ఆలోచించండి. అనవసరంగా కొన్ని చోట్ల అసలు మనం డబ్బు అనవసరంగా, అసలు ఖర్చు అనేది పెరిగిపోయి అనవసరంగా ఖర్చు పెడుతుంటాం. ఊరికే ఉత్త పుణ్యానికి డబ్బులన్నీ కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఎన్నో కోల్పోతున్నాం. కానీ మన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి ఒక్కసారి మీ పేరును మంచి కరెక్షన్లో తీసుకుంటే తప్పే ఉందండి. ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించి చూడండి, దీనిలో ఎంత పవర్ ఉందో మీకు తెలుస్తుంది. ఒకతను నా దగ్గరకు వచ్చినప్పుడు అందరి దగ్గర కరెక్షన్ తీసుకోవడం, న్యూమరాలజీ చేయించుకోవడం, ఆస్ట్రాలజీ చేయించుకోవడం, ఇట్లా అన్ని అందరి దగ్గరికి తిరుగుతూ అతని అదృష్టం, మరి వాళ్ళు చేస్తే రాని అదృష్టం నా దగ్గరకు వస్తే కలిగింది. అంటే తనకు వచ్చే టైంకే ఉద్యోగం వస్తుంది కావచ్చు, మనం చెప్పలేవు. అతను ఏమనుకున్నాడంటే నేనే ఉద్యోగాన్ని ఇప్పించినా అని అతను ఫుల్గా ఆనందపడిపోతున్నాడు. తనకు టైం వచ్చింది, నా దగ్గరికి రావడానికి టైం వచ్చింది. వచ్చాడు, కరెక్షన్ ఇచ్చాను, ఉద్యోగం వచ్చింది.
వేరే న్యూమరాలజిస్ట్ ఏమనుకుంటారు? ఉదాహరణకు వేరే వాళ్ళు, నేను ఇంత చేసినా కూడా ఏం లేదు కదా అని అనుకుంటారు. అతనికి టైం అండి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఈ న్యూమరాలజీ ఫీల్డ్ అనేది ఎంత ఎంత పరమ పవిత్రంగా ఉండాలంటే అంత పరమ పవిత్రంగానే ఉండాలి. ఎవరికి అన్యాయం చేయొద్దు. ఒకటి ఫస్ట్ దీనిలో తిరిగినప్పుడు స్వార్థ బుద్ధి ఉండకూడదు. స్వార్థ బుద్ధి ఉండొద్దు, ఎవరికి అన్యాయం చేయొద్దు, మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనసులో అహం దించుకోవాలి, ఈర్ష్య ఉండొద్దు, కోపం ఉండొద్దు, ఏది ఉండొద్దు, ఏ మాత్రం ఉండకూడదు. అసలు ఉండారనుకోండి వాళ్ళు ఇచ్చే కరెక్షన్ పనిచేయదు. ఇప్పుడు ఉదాహరణకి నేనే, నా దగ్గర కరెక్షన్కి చాలా మంది వస్తుంటారు. ఫలానా వారి దగ్గరికి నేమ్ కరెక్షన్ తీసుకున్నాను సార్, సార్ అసలు ఏం చెప్పలేదు సార్, అది ఏం చేయలేదు, ఏం చెప్పలేదు, ఫామ్ రాసి చేతిలో పెట్టాడు, రాసుకోపోమ్మా అని చెప్పాడు. అతను రాస్తున్నారు. ఎవరమ్మా నీకు, ఎవరు చేసి ఇచ్చారమంటే ఫలానా వాళ్ళు అని వాళ్ళు చెప్పారు. సర్లేమ్మా, వాళ్ళు వాళ్ళను అలా అన్నారని వాళ్ళ మీద నేను ఏదో చికాంపులు చెప్తే నాకున్న పవర్ పోతుంది. నాకున్న పవర్ అతని మీద మనం చికాంపులు చేయాలంటే మనం ఎవరమండి? తప్పది. ఎందుకంటే అతను మంచివాడు కాదు, నేను మంచివాడిని నేను చెప్పడం తప్పది. సర్లేమ్మా, సార్ కూడా మంచివాళ్ళే, నేను చెప్తున్నానండి, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను. ఎవరిని నేను ఇంతవరకు నా మీద న్యూమరాలిస్టులు కొంతమంది తప్పుగా చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసు నాకు, వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు నాకు. అయినా వాళ్ళను నా దగ్గరకు వస్తే చాలా మంచివాడు సార్, ఆయన మంచివాడు అని చెప్తాను. నిజమండి, నమ్మండి. ఎందుకంటే నాకున్న శక్తిని నేను ఓడగొట్టుకోలేను. ఎవరి మీద అహం పెట్టుకొని, కోపం పెట్టుకొని, ఈర్ష్య పెట్టుకొని, శత్రువును కూడా అంటే నేను దగ్గరికి తీసుకుంటానండి. నా మీద ఎన్ని చేసినా కూడా దేహిని వస్తే మళ్ళీ నేను వాడికి కూర్చోబెట్టి అన్నం పెడతాను. అంతే, శత్రువు కూడా సహాయం చేస్తాను. అంతే కదా, అలా చేస్తేనే ఈరోజు ఇలా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ అపాయింట్మెంట్స్ దొరకట్లేదు, ఆన్లైన్ అపాయింట్మెంట్లు దొరకట్లేదు, టైం తీసుకుంటున్నాను. దొరకట్లేదంటే నేను పెద్ద దేవుణ్ణి కాదు, బ్రహ్మను కాదు, మహావిష్ణువుని ఏం కాదండి. అంటే నాకు తెలిసి ఏంటంటే, నా దగ్గరకు వచ్చి మంచి జరిగింది కాబట్టి వాళ్ళు చాలా మంది ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల ఈరోజు అపాయింట్మెంట్స్ చాలా లాంగ్లో పడిపోయినాయి. అవునండి, ఎప్పటికైనా మీరు బాగుపడి తీరవలసిందే, బాగుపడవలసిందే. నా నోటి వాక్కు మీకు ఫలించవలసిందే తప్పకుండా. అదేండి, ఎందుకంటే మనం ఇంట్లో గెలిచి రచ్చగెలవు అని చెప్పారు ఒక సామెత. ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకో, నీకున్నటువంటి బ్రెయిన్ సెట్ను మార్చుకో, 10 మందికి మంచి చేయాలనే ఆలోచన నీ మనసులో మార్చుకో. డెవలప్ కావాలని ఎవరన్నా వస్తే కూడా వాళ్ళ ఆశీర్వచనాలు ఇవ్వాలి. గొప్పవాడు వస్తే చాలా చాలా ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చి, మిడిల్ పేదవాళ్ళు వస్తే ఈజీగా చెప్పడం కాదండి. అందరూ సమానమే, గొప్పవాడైనా మధ్యవాడైనా ఎవరైనా. గొప్ప మన హైదరాబాద్ పోతే పెద్ద వాళ్ళు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్, కొన్ని సినిమా మూవీస్ ఆర్టిస్టులు వస్తుంటారు నా దగ్గరికి. వచ్చినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టానండి. మీరు వచ్చే టైం అనేది నేను కరెక్ట్గా వేసిస్తాను. 10:30 అనుకోండి, ఆ 10:30 లోపు రావాలి. వస్తే కారులోనే ఉంటారు వాళ్ళు, కిందనే కారులోనే ఏసీ ఆన్ చేసుకొని కార్లోనే మంచి హ్యాపీగా కూర్చున్నారు. పైకి రారు వాళ్ళు, ఎందుకంటే నేను చూసేకాడికి రారు. కరెక్ట్గా వాళ్ళ నెంబర్ రాగానే టక్కున డోర్ తీసుకుని వచ్చేస్తారు. అంతే, ఇబ్బంది లేదు. ఆ నెంబర్ రాసిపెట్టి ఇస్తాను, డైరెక్ట్ వచ్చేస్తారు. వాళ్ళకి ఇంకెందుకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండదండి. ఎవరైనా మీకు కావాల్సిందంటే పెద్ద వివిఐపీలు కూడా నా దగ్గరకు వస్తుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాను అంతే. అలా అని చెప్పేసి వాళ్ళు గొప్పవాళ్ళు కదా అని చెప్పేసి రండి, ఇమీడియట్గా రండి, కూర్చోండి, కరెక్షన్ తీసుకోండి, మీకే ఫస్ట్ ప్రయారిటీ అనేది నేను అసలు ఇవ్వనండి. వాళ్ళు కరెక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళ డిసిగ్నేషన్కి ఇట్లా ఏమన్నా ఆర్టిస్టులు అయితే ఆర్టిస్ట్ అని చెప్తారు. మేము ఈ సినిమాలో నటిస్తామండి, ప్రొడ్యూసర్లు అండి, డైరెక్టర్లు అండి, ఇట్లా చెప్తారు. చెప్పినప్పుడు మీరు పలానా టైంకు కరెక్ట్ టైంకు రావాలండి అని వాళ్ళకు ఫిక్స్ చేస్తాను. ఆ టైం వరకు కరెక్ట్గా ఇస్తానండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే బుక్ చేసుకోకుండా వచ్చేటువంటి వాళ్ళకు మాత్రమే చాలా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా నేను ఏ స్లాట్ ఇస్తానో ఆ స్లాట్కి వచ్చేయడం చాలా ఉత్తమం అండి. నేను చెప్తున్నటువంటి రాశులలో అత్యధికంగా ధనికులయ్యేటువంటి రాశులు ఇవేనండి. తులారాశి, వృషభం, సింహం, కుంభ. తుల, వృషభ, సింహ, కుంభ 4 రాశులు. ఎంత మంచి రాశులు అంటే ఇవి.
జీరో నుండి హీరోగా ఎదుగుతారండి. నమ్మశక్యం కావట్లేదు మీకు నేను చెప్తుంటే రాసులు. ఉద్యోగం, వివాహం, చదువు, ఆరోగ్యం, విదేశీ ప్రయత్నాలు, ఇల్లు కొనుక్కోవడం, కెరీర్లో సెట్ అయిపోవడం, కెరీర్ మంచిగా సెట్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతాయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఏం ఆందోళన అవసరం లేదు, ఆందోళన అవసరం లేదండి. నేను జన్మ జాతకాలను పరిచయం చేసినప్పుడు వివాహ బంధాలు కూడా పొంతన చేస్తాను. ఏదైనా మీ పిల్లల విషయంలో వివాహాలు జరగట్లేదు, ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి చూపించండి, చూద్దాం. వివాహ పొందన చూస్తాను. వివాహం అయ్యే విధంగా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే మనం వివాహం అయ్యే విధంగా చేసుకోవచ్చండి. తప్పకుండా ప్రతి సమస్యకు ఉంటుంది పరిష్కారం. పరిష్కారం లేకుండా ఉండదండి. చాలా మంది అనుకుంటారు నా సమస్యకు పరిష్కారం తీరుస్తారో లేదో గురువుగారు అండి. ఎందుకు తీర్చనండి? నాకున్న పనే ఇది, నాకు వేరే పని ఏం రాదండి. నేను ఉదయం ఈ పని చేసి రాత్రి ఇంకో వేరే పని చేసి ఇంకో మధ్యాహ్నం ఏదో పని చేయడానికి ఉండదు. నా జీవితం మొత్తం కూడా ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, గవ్వలు, తాళపత్రం ఇవే నా జీవితం. పొద్దున్న లేవగానే ఇదే పని నాది, వేరే ఏది ఉండదు. కాబట్టి దీంట్లో ఫుల్ టైం వర్క్ చేస్తున్నాను కాబట్టి ఒకరి జాతకాన్ని ఇలా చూడగానే అలా చెప్పవచ్చు. ఇది కరెక్టా కాదా, ఇది పర్ఫెక్టా కాదా, ఇతను ఎదుగుతాడా ఎదగడా, ఇతను జాబ్ వస్తుందా రాదా, ఇతను ఉద్యోగం చేస్తాడా చేయడా, చేస్తే ఎలాంటి ఉద్యోగాలు చేస్తాడు, ఎంత రేంజ్లో చేస్తాడు, వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, అది ప్రేమ వివాహమా అరేంజ్ మ్యారేజా, వివాహం తర్వాత భార్యాభర్తలు ఎలా ఉంటారు, కలిసి ఉంటారా విడిపోతారా, మరి ఈ భార్యాభర్తలు తల్లిదండ్రులతో ఏ విధంగా ఉంటారు, రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారా, తల్లిదండ్రులు దూరం కొడతారా, ఏదైనా ఎవ్రీథింగ్ మొత్తం చెప్పేస్తానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏ టు జెడ్, టోటల్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా చూసి చెప్తాను. దాన్ని ప్రకారం ఫాలో అవ్వండి. నేను చెప్పినట్టు చేయండి. నేను చెప్పింది ఇటు చెవులో వదిలిపెట్టి అది వదిలిపెట్టారు అనుకోండి, ఇంకేముంటుంది, ఏముండదు. సో నేను చెప్పేది అదేనండి. మీకు ఏదైనా సమస్య వస్తే మాత్రం నేనున్నానని మాత్రం తప్పకుండా మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.